శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజయ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. శ్రీవాస్తు ప్రేక్షకులకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఇవాళ వాస్తు విషయాల్లో మన ఇంటికి సంపు ఏదైతే మనం నిర్మాణం చేసుకుంటామో అది గేటు అంటే మన ప్రహరీ గేటుకి ఎదురుగా రావచ్చా అంటే సాధారణంగా ఇటీవల ఒక వ్యక్తి మనకు కాల్ చేసి డౌట్ అడగడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకుండే స్థల భావాలతోటి ఖచ్చితంగా సంప్ అనేది గేటు ముందు అనేది ఇబ్బందికరం కాదు. కానీ గృహం ఏదైతే మన మెయిన్ డోర్ ఉంటుందో దాని ఎదురుగా మాత్రం సంప్ వచ్చే విధంగా కాకుండా ఏర్పాటు చేసుకోవటం అనేది మంచి పద్ధతి. గేటుకి అనేది అంటే ఒకప్పుడు మనం ఏదైనా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం తీసుకుంటే సాధారణంగా ఈశాన్యంలో బాగా సంపుగా వచ్చి ఏర్పాటు చేసుకునే వాళ్ళం. అయితే గేట్ అనేది ఎందుకంటే అప్పుడు కింద పార్కింగ్ లేకపోతే కారు ఈ విధానం అనేది మనకి ఉండేది కాదు. ఇంటికి మధ్య భాగంలో మనం ఈ గేట్ అనేది ఏర్పాటు చేసుకునే వాళ్ళం. సాధ్యమైనంత వరకు అది 3.5-4 అడుగులు గేటు మాత్రం మనం ఏర్పాటు చేసుకునే వాళ్ళం. తద్వారా వాళ్ళు ఏంటంటే లాభం నుంచి వచ్చేటప్పుడు కుడివైపు అది తూర్పు భాగానికి చెప్తున్నాను, కుడివైపు బాగా సంపు ఉండేది. ఈ ఏదైతే గేటుకి ఎదురుగా మన గృహానికి సంబంధించిన ద్వారాలు ఉండేవి. అప్పుడు 2 భాగాలు ఉంటే 2 భాగాలకి ఒకదానికి ఇటు మధ్య భాగంలో వచ్చే విధంగా అప్పుడు ద్వారాలు అనేవి ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు మనం ఈశాన్యంలో ద్వారం ఏర్పాటు చేసుకుంటున్నాం, కింద పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఇంటి వెడల్పులను అని చూసుకుంటే మనకి ఖచ్చితంగా 22.5 నుంచి మ్యాక్సిమం 30 అడుగులు అంతవరకే ఉంటున్నాయి సాధారణంగా ఎక్కువగా ఉండే గృహాలు చెప్పేది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సంప్ అనేది గేటుకి ప్రహరీ గేటుకి ఎదురుగా రావడం అనేది ఇబ్బందికరం అయితే కాదు వాస్తుపరంగా. దానివల్ల ఏం దోషాలు అయితే ఉండవు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.